మహిళాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. నిన్ను తెలుసుకో, నువ్వు తెలుసుకో, నీవెవరో నీవు తెలుసుకో. దానికి సంబంధించిన విషయంతో మీ ముందుకు నేను వచ్చాను. జాగృత అవస్థలో స్థూల శరీరం అన్ని క్రియలు, కర్మలు చేయిస్తూ ఉంది. ఈ చేయిస్తూ ఉంది ఎవరు? సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ. మళ్ళీ చెప్తున్నా, జాగృతి అవస్థలో స్థూల శరీరము అన్ని క్రియలు, కర్మలు చేస్తూ ఉంది. చేయిస్తూ ఉన్నది ఎవరు? సూక్ష్మ శరీరము, సటిల్ బాడీ. సూక్ష్మ శరీరం యొక్క భౌతిక నమూనా స్థూల శరీరము. ఇప్పుడు ఈ క్షణం జరిగే ఏ క్రియ అయినా వాస్తవం. క్షణం గతిస్తే ప్రతిక్రియ గతమే, భ్రాంతియే. గతమైన ప్రతి కర్మ స్వప్నంలా అనిపిస్తుంది గనుక గతం భ్రాంతి, మిథ్య. స్థూల శరీరం రెస్ట్లో ఉన్నప్పుడు స్వప్నావస్థ, స్వప్నావస్థ. సూక్ష్మ శరీరం అప్పుడు స్వప్నంలో హీరోలా కనిపిస్తుంది. ఇప్పుడు స్థూల శరీరము రెస్ట్లో ఉన్నప్పుడు, అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు స్వప్నావస్థ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ స్వప్నావస్థలో ఎవరు? సూక్ష్మ శరీరం అప్పుడు స్వప్నంలో హీరోగా కనిపిస్తుంది. అది నువ్వే అని భ్రాంతి కలుగుతుంది. స్వప్నం కదా. జాగృతి అవస్థలోనూ ఈ సూక్ష్మ శరీరమే యాక్టివేషన్లో ఉంటూ స్థూల శరీరంతో కర్మలు చేస్తూ ఉంది. అంటే నీ భౌతిక శరీరము లేదా స్థూల శరీరము నిద్రావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరము స్వప్నంలో హీరోగా కనిపిస్తుంది. జాగృత అవస్థలో స్థూల శరీరం మెలకుగా ఉన్నప్పుడు కూడా సూక్ష్మ శరీరంతోనే స్థూల శరీరము పనిచేస్తూ ఉంది. స్థూల శరీరాలు రెస్ట్లో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ, గాఢ నిద్రావస్థ వస్తుంది. ఇప్పుడు స్థూల శరీరాలు రెస్ట్లో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ అంటారు, అంటే గాఢ నిద్రావస్థ వస్తుంది. ఈ అవస్థలో సూక్ష్మ శరీరము నిద్రావస్థలో ఉండటం వల్ల స్వప్నము లేదు, జగత్తు లేదు, నీవు నీ శరీరము లేదు, అహంకారము లేదు, ఆస్తులు, మేడలు, మిద్దెలు, కోట్ల ధనము, మంత్రి పదవి ఏదీ లేదు, శరీరంపై స్పర్శే లేదు, శూన్యము. మెలకు రాగానే, జాగృతిలోకి రాగానే నీ శరీరము, అంటే స్థూల శరీరం ఏం చెప్తుందంటే నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పని ఉంది. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రావస్థ. ఆ గాఢ నిద్రావస్థలో ఏం జరిగింది? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండూ రెస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచము లేదు, నీ శరీరము కనిపించలేదు, నీకున్న అహంకారము కనిపించలేదు, ఏది లేదు, అంతా శూన్యంగా ఉంది కదా. కానీ మెలకు వచ్చిన తర్వాత నేను చాలా హాయిగా నిద్రపోయాను అని చెప్తున్నావు. అది ఎవరికి తెలిసింది? నీ స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, రెండు రెస్ట్లో ఉన్నాయి. ప్రపంచము లేదు, అంటే మనస్సే లేదు అక్కడ కదా. మరి నీ శరీరము లేదు, నీ మనస్సు లేదు. మరి ఎవరికి తెలిసింది? నువ్వు మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయానని చెప్తున్నావు. మరి ఎవరికి తెలిసింది? అదే చైతన్యం, అదే ఆత్మ, అదే నీవు. అది ఎప్పుడూ నిరంతరం చైతన్యంగానే ఉంటూ తను సాక్షిగా చూస్తూ ఉంటుంది. కనుక తనకు తెలిసింది. ఎవరికి తెలిసింది? చైతన్యానికి తెలిసింది. ఎవరికి తెలిసింది? సాక్షి స్వరూపానికి తెలిసింది. ఎవరికి తెలిసింది? ఆత్మకు తెలిసింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఏం నిర్ధారణ చేయొచ్చు అంటే, ఒకటి ఏదో ఉంది, అదే ఆత్మ, అదే నీవు సాక్షిగా శరీరంలో ఎటువంటి మనస్సు, శరీరము లేని స్థితిని నీవు గమనించి మెలకు వచ్చాక మనస్సుకు తెలియజేసేవు. కాబట్టి ఆ మనస్సు ఈ స్థూల శరీరం తనకు స్పీకర్ ఉంది కదా, అంటే మౌత్, నోటి ద్వారా ఆ వాయిస్ని వినిపింపచేసింది, నాకు హాయిగా నిద్రపట్టింది అని. ఇక్కడ ఇంత విశ్లేషణ ఉంది. అంటే ఈ రకంగా మనం చైతన్య స్వరూపులమని ఒప్పుకోవాలి, చైతన్య స్వరూపులమని రుజువైంది. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది ఒక రీజనింగ్ పాయింట్, కామన్ సెన్స్ పాయింట్. ఎవరి వల్ల అంటే నీవే ఆ చైతన్యానివి, నీవు చైతన్య స్వరూపుడివి, నీవు ఆత్మస్వరూపుడివి, నీవు అన్నీ సాక్షిగా చూస్తూ ఉన్నావు, మౌనంగా సాక్షిగా నీవు చూస్తూ ఉన్నావు.
ఇలా శరీరము లేక మనస్సు, ప్రపంచము, అహంకారము ఏమీ లేని స్థితిలో సుషుప్తి అవస్థలో అంటే గాఢ నిద్ర అవస్థలో ఉన్నప్పుడు ఎవరికి తెలిసింది అంటే చైతన్య స్వరూపానికి తెలిసింది, చైతన్యానికి తెలిసింది. అంటే నీవు చైతన్య స్వరూపుడివి అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నీవు చైతన్య స్వరూపుడు కాబట్టి నీకు అది తెలిసింది కాబట్టి, సాక్షి స్వరూపుడు కాబట్టి, సాక్షిగా నీవు చూసేవు కాబట్టి, మనస్సు శరీరము పని చేయట్లేదని, అక్కడ ప్రపంచం లేదని, ఓకే, అక్కడ చాలా హాయైన ఆనందమైన బ్రహ్మానందమైనటువంటి ఆత్మ కొలువున్నట్లుగా ఉంది అక్కడ. మీరు ఇదంతా పట్టుకోవాలి. మీరు అందుకనే మెలకు వచ్చిన తర్వాత ఏ ఆత్మ నీ అంతరాత్మ సాక్షిగా చూసిందో అది నీ మనస్సుకు తెలియజేయడం వల్ల నీ మనస్సు ద్వారా నీకు మాటలు వచ్చి నీ స్థూల శరీరంలో ఉన్న స్పీకర్ అంటే నోటి నుంచి ఈ మాటలు నేను చాలా హాయిగా నిద్రపోయాను, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది అన్నట్లుగా నీవు వ్యక్తపరుస్తున్నావు. అంటే నీవు సాక్షి స్వరూపుడివి, నీవు చైతన్య స్వరూపుడివి, నీవు ఆత్మస్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. తర్వాత విషయం చూడండి. ఇక్కడ జాగృతి, స్వప్న, సుషుప్తి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరములతో మనం పోల్చవచ్చు. జాగృతి అంటే స్థూల శరీరమని, స్థూల శరీరానికి చిహ్నమని, స్వప్నం అంటే సూక్ష్మ శరీరానికి చిహ్నమని, సుషుప్తి అంటే కారణ శరీరానికి చిహ్నమని మనం చెప్పవచ్చు. సుషుప్తి అంటే ఖాళీ కొలపాత్ర అనుకుంటే, సుషుప్తి అంటే గాఢ నిద్ర అంటే ఖాళీ కదా, అందులో ఏమి లేదు కదా, ప్రపంచం లేదు, నీవు లేవు కదా, ఓకే, నీ డబ్బు లేదు, నీ ఆస్తి లేదు కదా. కాబట్టి సుషుప్తి ఖాళీ కొలపాత్ర అనుకుంటే, జాగృతి కొంత ధాన్యం అందులో నింపి స్వప్నావస్థతో మరికొంత ధాన్యంతో కొలపాత్రను నింపిన ఆ నిండిన ధాన్యం కొలిచి క్రింద పోసిన పాత్ర మరల ఖాళీ అయినది. అలాగున ధాన్యాన్ని కొలిచి లెక్కిస్తూ ఉంటాము కదా, అట్లా అది మనకి తోచుతుంది. సరే, దీన్ని నేను ఉపమానంతో చెప్పాను. నెక్స్ట్, కారణ శరీరం. ఈ కారణ శరీరం అంటే నేనేం చెప్పాను? జాగృతి అంటే స్థూల శరీరం అని, స్వప్నావస్థ అంటే సూక్ష్మ శరీరం అని, సుషుప్తి అంటే గాఢ నిద్రావస్థ అంటే కారణ శరీరం అని అన్నాను. సో ఈ కారణ శరీరము ఏమిటో కొద్దిగా మనం దాని విషయాలు విందాం. అవిద్య, కారణ శరీరం అవిద్య, విత్తు లాంటిది. అందు కొమ్మలు, ఆకులు, కాయలు, పళ్ళు ఆ విత్తనంలో గోచరమవుతాయా? గోచరం కావు కదా. అదనమాట కారణ శరీరం. చాలా చాలా సూక్ష్మమైనది. ఏ శరీరం వల్ల ఆది నుంచి జన్మ పరంపర కలుగుతున్నదో ఆ శరీరాన్ని కారణ శరీరం అని అంటారు. కారణ శరీరము అవిద్యారూపము, అజ్ఞానము. కాబట్టి జ్ఞానాగ్నితో కారణ శరీరాన్ని దహించవచ్చు. నీవు ఆత్మజ్ఞాని అయితే నీ కారణ శరీరాన్ని దహించవచ్చు. అప్పుడు జన్మ లేదు, జన్మ పరంపరే లేదు, విముక్తి, మోక్షం నీకు లభిస్తుంది. ఇక్కడ విషయాన్ని మీరు గ్రహించారు కదా. అంటే కారణ శరీరం ఎలాంటిదంటే ఒక ఉపమానంతో మనం చెప్తే ఒక విత్తనం లాంటిది. విత్తనంలో పళ్ళు, కాయలు అన్నీ కనిపిస్తాయా? కనిపించవు కదా. అంటే దానికి కారణం ఏంటంటే అవిద్య అంటాం. కానీ ఆ కారణ శరీరం వలనే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము రెండూ వచ్చాయి. ఆ కారణ శరీరం లేకపోతే అవి రావు. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఎలా గుర్తించాలి అంటే నేను ఒక్కొక్కటి చెప్తున్నా. వీటిని ఎలా గుర్తించాలి అంటే, స్థూల శరీరాన్ని ఎలా గుర్తించాలి అంటే, స్థూల శరీరం నువ్వు చూస్తుంటేనే నీకు కనిపిస్తూ ఉంది, గుర్తించగలవు. తర్వాత సూక్ష్మ శరీరాన్ని ఎలా గుర్తించాలి, కారణ శరీరాన్ని ఎలా గుర్తించాలి. నీ క్రియా కార్యాలు చెప్తాయి సూక్ష్మ శరీరం ఉందని. నీవు చేసే పనులు, నీ క్రియా కార్యాలు ఉన్నాయి కాబట్టి నీకు అవి ఏం చెప్తున్నాయట? సూక్ష్మ శరీరం ఉందని చెప్తుంది. అలా నువ్వు సూక్ష్మ శరీరాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, సూక్ష్మ శరీరము 17 అంశాలు, అన్ని అంగాలు ఉంటాయి. అన్ని అంగాలు ఉంటాయి సూక్ష్మ శరీరంలో, కానీ కనిపించవు. ఇంకో విషయం, సూక్ష్మ శరీరము ప్లస్ నీలో ఉన్న జీవాత్మ అంటే చిదాభాష అంటారు దాన్ని. సూక్ష్మ శరీరము ప్లస్ చిదాభాష, దీన్ని జీవుడు అంటారు. ఈ స్థూల శరీరం మరణించినప్పుడు బయటకు వచ్చేది ఎవరు? జీవుడు. అంటే సూక్ష్మ శరీరము ప్లస్ చిదాభాష అంటే నీలో ఉన్న ఆత్మ ప్రతిబింబము. ఈ రెండు కలిసి బయటకు వచ్చేస్తాయి.
ఇప్పుడు కారణ శరీరం ఉందని నీకు ఎలా తెలుస్తుంది? నీ గాఢ నిద్ర చెప్తుంది. నీ గాఢ నిద్ర ఎప్పుడైనా పడితే కారణ శరీరం ఉందని తెలుస్తుంది. ఓకే. సూక్ష్మ శరీరం ఉందని ఎప్పుడు చెప్తుంది? నీలో సూక్ష్మ శరీరం ఉందని ఎప్పుడు తెలుస్తుంది నీకు? నీ కార్యకలాపాలు క్రియలు జరుగుతున్నాయి కాబట్టి, అది సూక్ష్మ శరీరం వల్లే జరుగుతున్నాయి కాబట్టి, కార్యాలు క్రియలు కర్మలు చేస్తున్నావు కాబట్టి సూక్ష్మ శరీరం నీలో ఉందని అర్థమవుతుంది. ఇది ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే నీ గురించి నీవు తెలుసుకోవాలి. ఇది నా ఉద్దేశం. నీవెవరో తెలుసుకోవాలి. ఓకే. ధన్యవాదాలు.